స్వామి శివాలయం రోడ్లో పెద్దకా కాలనీలో వెంచేసినటువంటి అభయాంజనేయ స్వామి మనకి ఈ లింగాకారం ఈ విధంగా దీపారాధన చేసుకోవటం కానీ ఈ రుద్రాభిషేకం చేసుకోవడం ప్రతి ఒక్కరికి కనీసం 1000 నుంచి 1500 మంది ఈ స్వామివారికి పాలాభిషేకం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ శివరాత్రికి కానీ ఈ కార్తీక పౌర్ణమి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అభయాంజనేయ స్వామి దర్శించుకొని శివాలయం చరిత్ర కలిగింది కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు ఈ శివాలయాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన పెద్దగాకాని అభయాంజనేయ స్వామివారి టెంపుల్లో ఈరోజు అఖండ జ్యోతి ప్రజ్వాలన జరిగిందన్నమాట. కార్తీక పౌర్ణమి సందర్భంగా అలానే దీపారాధన అఖండ జ్యోతి అన్నీ వెలిగించాము. మన ముఖ్య అతిథిగా దూదిపాటి నరేంద్ర గారిని పిలిస్తే ఆయన వచ్చి అభిషేకం చేసి జ్యోతి ప్రజ్వాలన చేసి వెళ్ళారనమాట. అలానే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ అభయాంజనేయ స్వామి దేవుల్లో మన వీరిశెట్టి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఈ అభయాంజనేయ స్వామి గుడిలో అన్ని విధాలుగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి పౌర్ణమికి ఈ విధంగా మేము చేస్తూనే ఉంటాము. ఉజ్జయిని నుంచి స్వామివారు వచ్చారు. ఆ స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి అనమాట. శివాలయానికి వచ్చిన ప్రతి భక్తుల చేత ఆవుపాలు మేమే సమకూర్చి వాళ్ళందరూ అభిషేకం చేస్తున్నారు అనమాట.